హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. కొత్తగా ఎవరన్నా మా ఛానల్ చూస్తుంటే కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఎండ అయితే చాలా ఎక్కువగా ఉందన్నమాట. మాది పైన పెంట్ హౌస్ వలన ఇంక బాగా తెలుస్తుంది. ఈరోజు లంచ్లోకి అయితే ఆనపకాయ ఆనపకాయ కర్రీ చేద్దాం, కూర చేస్తాను లంచ్లోకి. మేము మా ఇంట్లో నేను మా పిల్లలే లంచ్ కాబట్టి నేను ఒకటే చేస్తాను. ఒక్కొక్కసారి కుదిరితే రెండు చేస్తాను. ఈరోజు అయితే నేను సొరకాయ కూర చేద్దామని సొరకాయ ముక్కలు కట్ చేసి కుక్కర్లో వేసి కొంచెం నీళ్ళు పోసి ఒక 5 విజిల్స్ అయితే రానియాలి. అప్పుడే కూర ముక్కలు మెత్తగా. తర్వాత నూనె వేడి చేసి అందులో మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకుంటున్నాను. బాగా నూనె వేడిపోయింది. అందుకని స్టవ్ బాగా వెలిగిస్తుంటే అది మళ్ళీ గుప్పమని సౌండ్ వస్తుంది. మొన్న రిపేర్ చేయించాము, అయినా సరే మళ్ళీ అలాగే ఉంది. ఈ స్టవ్లు గ్యాస్ స్టవ్లు వేస్తాను కదా, అందులో ఈ మధ్య పగిలిపోతున్నాయని విన్నాను. ఏమో నాకు భయం కాదు అప్పటి నుంచి. శనగపప్పు అయితే నేను అన్ని ఫ్లేవర్ వేయండి, కొన్ని ఫ్లేవర్ వేస్తాను. ఇంట్లో సొరకాయ కూరలో అయితే శనగపప్పు వేస్తే పచ్చిమిరపకాయలు వేస్తే చాలా బాగుంటుంది. కొన్ని క్యాబేజీ, సొరకాయ, బీరకాయ అట్లాంటి వాటిలో అయితే వేసుకోవచ్చు. నేను ఈ పాటలో అయితే కొంచెం సాల్ట్, మరీ కొంచెం సాల్ట్ ఎక్కువ వేసుకున్నది సరిపడి ఎక్కువ వేసుకోవాలి. కొంచెం పచ్చి అంటే ఇంట్లో కాదు, నేను ఇక్కడ 2 రకాలు అక్కడ పెట్టుకున్నాను. నాకైతే నేను సొరకాయ కూర చాలా మంచిది, చాలా వాటి వస్తుంది. బాగా వాళ్ళకి పచ్చి కూరలో ఇది ఒకటి అన్నమాట. దీనిలో కొంచెం నువ్వు పొడి వేసుకొని ఎప్పుడు కానీ నువ్వు పొడి వేస్తే మా పిల్లలు చాలా వేయాలి. నువ్వు పొడి వేసుకొని పెట్టుకుంటే చాలా ఎక్కువ చేసుకుంటారు. అట్లా ఏం చేయలేదు. తర్వాత ఇది తెల్లగొట్టింది